బాలి అనేది ఇండోనేషియాలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. బాలీలో మన ఆహారపు అలవాట్లు, మన స్టైల్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా మనం బాలీలో చూడొచ్చు. పచ్చని చెట్లు ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు డిఫరెంట్ ఐడియాస్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలీ స్వింగ్ అంటారు. హిందూ టెంపుల్స్ కూడా ఎట్లాగంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సముద్రం మధ్యలో ఉంటుంది ఉలవత్తు టెంపుల్ అని చెప్పేసి. ఈ 4 nights 5 days కూడా మనం ఇచ్చే ప్యాకేజ్ కాస్ట్ 90,000. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంచెం టైం దొరికితే ఒక ట్రిప్ వేద్దామా, బడ్జెట్ బాగుంటే ఒక టూర్కి వెళ్ళిపోదామా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పాసిబుల్లా అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, పాసిబుల్ అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎంత బడ్జెట్, ఎలాంటి అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనతో జాయిన్ అవబోతున్నారు సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో సార్, బాలి అంటేనే బాలి అందాల గురించి చెప్తూ ఉంటారు. వెడ్డింగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి, అలాగే హనీమూన్ స్పాట్. ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది తెలిసిన వాళ్ళది, ఫ్రెండ్స్ది, వాళ్ళు కూడా బాలీకి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా, సో ఈ ప్లేస్ని ఇలానే కాకుండా ఇంకా వేరేలాగా ఎక్స్ప్లోర్ చేయవచ్చా? యాక్చువల్గా బాలి అనేది ఇండోనేషియాలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. సో నార్మల్గా ఏంటంటే ఇండోనేషియా అనేది ఒక ముస్లిం కంట్రీ. సో కానీ బాలీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందూస్. ఓకే. సో మన కల్చరు, తర్వాత మన ఆహారపు అలవాట్లు, మన స్టైల్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా మనం బాలీలో చూడొచ్చు. అందుకని మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ బాలి కంపల్సరీ వెళ్ళి రావాలనుకుంటారు. ఎందుకంటే మీరు బ్యూటిఫుల్ ఐలాండ్, పచ్చని చెట్లు, తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు డిఫరెంట్ ఐడియాస్ అండ్ డిఫరెంట్ డెస్టినేషన్స్. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలీ స్వింగ్ అంటారు. బాలీ స్వింగ్, దట్ ఈస్ ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ అనమాట. దాని తర్వాత అక్కడ ఒక లైవ్ వాల్కనో ఉంది, చింతామణి వాల్కనో అని. ఆ ప్లేసెస్, తర్వాత మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. హిందూ టెంపుల్స్ కూడా ఎట్లాగంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సముద్రం మధ్యలో ఉంటుంది ఉలవత్తు టెంపుల్ అని చెప్పేసి. సో ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే సముద్రం మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ టెంపుల్లోకి చూస్తాం. ఈవినింగ్ టైర్డ్ అప్పటికి మనకు ఆ సముద్రం నీళ్ళన్నీ పక్కకి వెళ్తాయి. మనం వెళ్ళేసేసి అక్కడ తీర్థం ఇస్తారు మనకి. ఆ తీర్థం మళ్ళీ మంచినీళ్ళలాగా ఉంటాయి. ఓకే. సో అంత చక్కగా ఉంటుంది. అలానే ఉబుద్ధి టెంపుల్ అని, తర్వాత తీర్థయంపుల్ టెంపుల్ అని. టెంపుల్లో కూడా వాళ్ళు ఏంటంటే మనకి ఇంట్లో అందరికి కూడా దేవుడి గదులు ఉంటాయి. వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా టెంపుల్ ఉంటుంది. ఓకే. సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ అనమాట అది. అండ్ ప్రతి ఒక్క ఊళ్ళో కూడా, ఊళ్ళు మొదట్లో బ్రహ్మ టెంపుల్ ఉంటుంది, మధ్యలో విష్ణు టెంపుల్ ఉంటుంది, చివరిలో శివుడు అండ్ కాళీ టెంపుల్ ఉంటుంది. ఓకే. సో ఆ విధమైనటువంటి కల్చర్ అక్కడ ఉంది మనకి. సో మనం ఊహించలేమన్నమాట అలా కూడా ఉంటుందా అని. మనకి దేవుడు అంటే ఒక రూపం ఉంటుంది, వాళ్ళకి అట్లా లేదు, ప్రతి ఒక్కటి దేవుడే. అది అంత అలాగా వాళ్ళ మమేకం అయిపోయారు ఆ కల్చర్తో, హిందూ కల్చర్తో. సో ఇవన్నీ చూసుకుంటే మనది 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుంది బాలి. సో బాలీలో దిగినప్పటి నుంచి మళ్ళీ మనకి ఒక గైడ్ ఉంటారు మనతో పాటు. ఈ ప్లేస్ అన్నిటికి వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనకి అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనలో కొంతమంది ఏంటంటే మన ఫుడ్డే ఉండాలనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద. ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళారనుకోండి తప్పకుండా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. సపోజ్ మనం అక్కడ లోకల్ ఫుడ్ ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా అయితే ప్రాబ్లం. ఎందుకని కంపల్సరీగా అంటే అందరూ అనేది మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అంటారు. ఎస్, ఇండియన్ ఫుడ్ చక్కగా దొరుకుతుంది బాలీలో. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మంచి టూర్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ 4 nights 5 days కూడా మనం ఇచ్చే ప్యాకేజ్ కాస్ట్ 90,000. 90,000 ప్లస్ ట్యాక్సెస్. 4 nights 5 days. దీంట్లో ఫ్లైట్స్ ఉంటాయి, మీకు హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. మీరు ఏదైతే అట్రాక్షన్స్ చూస్తారో ఆ అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కంబైన్డ్ ప్యాకేజ్ అనమాట మనకి. అలానే బాలి మిగతా కంట్రీస్తో కూడా కలిపి ఉంటుంది. వియత్నాము, తర్వాత ఈ 2 ప్యాకేజెస్ కూడా మాకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. వియత్నాం, బాలి అట్లా కూడా. అదే. సో అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అంటే ఎలా ఉంటాయి? అంటే సపోజ్ వియత్నాంలో ఒక 2 nights, బాలీలో 4 nights. ఓకే. అంటే 2 కంట్రీస్ కూడా 2 కంట్రీస్ యొక్క కల్చర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సో బాలికి దగ్గరలో అనమాట ఇవన్నీ కూడా. ఏ సీజన్లో వెళ్ళొచ్చు సార్? ఐలాండ్స్ ఏదైనా కూడా అండి మనకి ఏ సీజన్లో అయినా వెళ్ళొచ్చు.
కొంచెం రైన్స్ సీజన్లో అంటే కొంచెం హెవీ రైన్ ఉంటుంది, లేకపోతే అంటే ప్రతిరోజు కూడా మీరు అక్కడ రైన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, అలా అంత బాగుంటుంది అనమాట. అందుకని ఐలాండ్ నేషన్స్ మీరు కళ్ళు మూసుకుని ఏ సీజన్లో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే జనవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే వరకు వెళ్ళి రావచ్చు అనమాట. తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఓకే ఓకే ఆ ప్లేసెస్ వరకు ఆ సీజన్ బాగుంటుందండి. ఓకే, సో ఇప్పుడు అప్కమింగ్ 1-2 monthsలో వెళ్ళాలి అని అనుకుంటే ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకోవాలి? ఆల్మోస్ట్ మీకు 1 month ఆర్ 1.5 month, 1 month to 1.5 month వరకు ముందు బుక్ చేసుకుంటేనే మనకు. ఎందుకంటే మా గ్రూప్ ప్యాకేజ్ ఎట్లా ఉంటాయి అంటే మినిమం 30 to 40 people మా గ్రూప్ ఉంటుంది. ఓకే, సో 30-40 people గ్రూప్ ఇన్ కేస్ అది ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఏమన్నా కావాలి ఆ గ్రూప్తో కావాలనుకుంటే ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ ప్యాకేజ్ అయిపోతుంది. ఓకే, ఫ్లైట్ రేట్స్ ఆ టైం ప్రకారం ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ గ్రూప్లోనే బుకింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మా ప్రతి మంత్ గ్రూప్ ఉంటుంది. ఓకే ఓకే, ఆ గ్రూప్లో బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా వెళ్ళి రావడానికి కుదురుతుంది. ఓకే, బట్ ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇండివిజువల్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి గ్రూప్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ హోటల్స్ కానీ మనకి కొంచెం బడ్జెట్లో వస్తాయి. అది ఇండివిజువల్ వెళ్ళాలనుకో, ఇండివిజువల్ మన ప్యాకేజ్కి ఆల్మోస్ట్ డబుల్ ద రేట్ అవుతుంది. అంత రేట్ పెట్టుకొని ఇండివిజువల్గా వెళ్ళాలి. అలా అని గైడెన్స్ కావాలి దిగిన తర్వాత, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. సో మేము కూడా అట్లా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే గ్రూప్లో అందరితో వెళ్తే మనకి టైం కొంచెం కలిసి రాదు, క్విక్గా ఉండరు అనుకుంటారు. అందుకని చెప్పి ఎవరైతే అట్లా విడివిడిగా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు కూడా మేము కస్టమైజ్ ప్యాకేజ్ చేసి ఇస్తాం. అది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా ఫెసిలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి. అదండి. ఓకే, అండ్ ఆల్సో బాలి మొత్తంలో ఈ ప్లేస్ని పక్కా ఎక్స్ప్లోర్ చేయాలి, అస్సలు మిస్ చేయకూడదు అనేలా ఉండే ప్లేస్ ఏంటి? అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎంటైర్ బాలి బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఏది కూడా మనం మిస్ అయ్యాము అన్నట్టు ఉండదు. అరే చూసాం, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తే అబ్బా ఇంకా బాగుంది ఇది అన్నట్లు ఉంటాయండి బాలి అంతా కూడా. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, బాలి ఏ ఒక్క ప్లేస్ని మిస్ అవ్వడం కాదు, మొత్తం బాలిని అసలు మిస్ అవ్వద్దు అని చెప్తున్నారు సార్. సో అంత సీనిక్ బ్యూటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం మన కల్చర్కి చాలా దగ్గరగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో మీరు కూడా బాలిని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే తెలుసు కదా, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.